ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కలెక్టర్లు సదస్సు కొనసాగుతోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి ప్రారంభించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ పై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి వీలుగా కలెక్టర్లందరూ తమ జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో హాజరు కావాలని సీఎస్ కె రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాలను సవరించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి మార్గదర్శనం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగే సమీక్షలో ప్రభుత్వ విధానాల అమలుపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం కొనసాగిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ సందీప్, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాల మీద ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ముందు మాట్లాడారు. దాదాపు ఒక అరగంట సేపు ముందు మాట్లాడారు. దాని తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఓవరాల్ గా ఈ 99 రోజుల ప్రజాపాలనకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 14 వారాలు ఏ వారంలో ఏ కార్యక్రమం నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్నది ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్టుగానే అర్థమవుతుంది. ఇందులో ముఖ్యమంత్రితో పాటు దాదాపు కేబినెట్ మంత్రులు ఒకరిద్దరి మినహాయించి దాదాపు అందరు కూడా హాజరయ్యారు. ఒక కేబినెట్ తరహాలోనే ఈ రోజు ఇంకా కలెక్టర్ల సదస్సు అనేది సచివాలయంలో జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, సీతక్క, ఇట్లా పలువురు మంత్రులు హాజరయ్యారు. అదేవిధంగా సీఎం సలహాదారులుగా ఉన్నటువంటి పి నరేందర్ రెడ్డి గాని, సుదర్శన్ రెడ్డి, జగన్ వీళ్ళందరూ కూడా హాజరవడంతో పాటు సిఎస్ రామకృష్ణారావు ముందు కలెక్టర్ తో మాట్లాడారు. దాని తర్వాత మొత్తం అవుట్కమ్ ని సీఎం వివరించారు. సీఎం కూడా ఎవరైతే సరిగ్గా పనిచేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం మరింతగా స్ట్రెస్ చేసి ఈ 99 రోజుల ప్రణాళికకు సంబంధించి ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ 2 సంవత్సరాల పైబడి ఈ ప్రభుత్వాన్ని వరకు సక్సెస్ఫుల్ గా నిర్వహించాం. రానున్న రోజుల్లో ఈ 2.5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ పాలన ప్రగతి ప్రణాళిక అనేది పకడ్బందీగా నిర్వహించాలి అనేది కూడా ప్రధానమైనటువంటి ఉంది. ఇదే సమయంలో పలు కీలకమైనటువంటి సూచనలు కూడా అధికారులకు వివరించారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ 2 గంటల పాటు జరిగినటువంటి చర్చల్లో కొన్ని ఈ పాయింట్స్ మనకు ఇన్పుట్స్ వస్తున్నాయి. నిజమైనటువంటి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలాగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలకి విషయానికి వస్తే ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, రేషన్ కార్డులు కానీ ఇట్లాంటి అన్ని కూడా సంక్షేమ పథకాల కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అందించాలి. ఎక్కడైతే ఇక్కడ రాగద్వేషాలు లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఇవ్వాలి అనేది ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ముందు. అదే సమయంలో గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్నటువంటి లబ్ధిని ప్రజలకు వివరించాలి. గ్రామ సభల్లో ఇంకా సంక్షేమ పథకాల వారీగా చేస్తున్నటువంటి మొత్తం కూడా లబ్ధిదారుల జాబితాను డిస్ప్లే చేయాలి. దానివల్ల ట్రాన్స్పరెన్సీ అవకాశం ఉంటుందని కూడా ఇందులో సూచించారు. అదే సమయంలో ప్రజాప్రభుత్వంలో అందిస్తున్నటువంటి రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, లబ్ధిదారుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వీటన్నిటిని కూడా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనం చూసాం రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ చేశారు, అదే రైతు భరోసా ఇస్తున్నారు. ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లోకి మెరుగ్గా తీసుకెళ్లాల్సిన అవసరం. ఎక్కడో వెనకబడ్డాము అన్నటువంటి విషయం మీద కూడా ముఖ్యమంత్రి వాళ్ళకు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో విద్యా వ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంది. విద్యా కమిషన్ కూడా మనం చూసాం, మొన్న అకుండి మురళి రిపోర్ట్ కూడా ఇచ్చారు. మొత్తం విద్యా దాంట్లో చాలా వరకు కూడా ప్రైవేట్ వ్యవస్థల దోపిడీ ఉన్నది. అదే సమయంలో గవర్నమెంట్ సెక్టార్ లోకి వచ్చే వాళ్ళ సంఖ్యను మరింతగా పెంచేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, విద్యా ప్రమాణాల్లో ఏ మార్పులు తీసుకురావాలి,
ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజీ అన్ని కూడా ఆసుపత్రికి అనుబంధంగా ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇదిగా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ కు మరింతగా ప్రయారిటీ ఇచ్చే విధంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మెడికల్ కాలేజీకి అనుసంధానంగా నిర్వహించడం, తద్వారా ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించేలాగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి ముందుకు వెళ్తామని కూడా చెప్పారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లులు చెల్లింపులు ఖచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని కూడా చెప్పారు. మధ్యాహ్నం భోజనం ఇచ్చే బిల్లులో చాలా వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అవి టైం టు టైం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకు చెప్పారు. అది ఎక్కడ ఎంత డబ్బైనా మనం చెల్లిద్దాం విద్యా వీటికి సంబంధించి కూడా చెప్పారు. అదే రకంగా ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లో గ్రామ స్థాయి నుంచి జిల్లాల వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలాగా జాగ్రత్త వహించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు, కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఎందుకని మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 14 వారాల్లో ఏ వారంలో ఏ పని చేయాలి, ముందు మహిళా దినోత్సవం రాబోతుంది. మహిళా దినోత్సవం కానీ, హెల్త్ సెక్టర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అదే సంక్షేమ పథకాల విషయంలో కానీ వీటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అంశం వారం రోజులు దాకా జనాల్లో ఉండేలాగా ఈ 99 డేస్ కార్యక్రమాన్ని పెట్టుకున్నట్టుగానే అర్థమవుతుంది. బట్ చూడాలి, ఈ అవుట్కమ్ అవసరమైతే మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక అరగంట గంటలో ముగిసే అవకాశం ఉంది. దాని తర్వాత మంత్రులు ఎవరైనా బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.